హియరింగ్ లాస్ అనేది కండక్టివ్ హియరింగ్ లాస్ ఉంటుంది, సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ ఉంటుంది. మనకి ఇయర్ తీసుకున్నాం అనుకో 3 భాగాలు ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ అవుటర్ ఇయర్. మనం మాట్లాడితే సౌండ్స్ ఎలా వెళ్తాయి అంటే వేవ్స్ లాగే వెళ్ళేసి ఇయర్ డ్రమ్కి టచ్ అవుతాయి. ఒక్కసారి ఇయర్ డ్రమ్ అంటే డ్రమ్ లాగా మనం ఎలా యూజ్ చేస్తామో మ్యూజిక్ అలా వైబ్రేట్ అయ్యి ఆ వైబ్రేషన్ 3 బోన్స్కి కండక్ట్ అయ్యి అక్కడి నుంచి మిడిల్ ఇయర్ నుంచి ఇన్నర్ ఇయర్కి వెళ్ళి అక్కడి నుంచి నర్వ్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. సో నర్వ్ కండక్షన్ ఏమో సెన్సర్ న్యూరల్ ఉంటుంది. అదే మన మిడిల్ ఇయర్ బోన్స్ అండ్ ఈ ఇయర్ డ్రమ్ ఏమో కండక్టివ్ హియరింగ్ లాస్. సపోజ్ కొందరికి ఏంటి అని అంటే జివిలి ఉంటుంది. జివిలి ఉన్నప్పుడు అది మొత్తం ఎక్స్టర్నల్ ఇయర్ బ్లాక్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి జస్ట్ ఆ వ్యాక్స్ తీయగానే వాళ్ళకి హియరింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొందరికి ఏమవుతుంది అని అంటే ఇయర్ డ్రమ్లో హోల్ ఉంటుంది. ఇయర్ డ్రమ్లో హోల్ ఉండడం వలన కొంచెం హియరింగ్ లాస్ తగ్గుతుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇయర్ డ్రమ్ హోల్ క్లోజ్ చేయగానే మళ్ళీ హియరింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆర్ఎల్స్ కొందరికి ఏంటి అని అంటే ఆ 3 బోన్స్లో డిఫెక్ట్ ఏదన్నా కొందరికి గట్టికి ఫిక్స్ అవ్వకపోవడం, ఆర్ఎల్స్ ఆ బోన్స్ మిడిల్లో గ్యాప్ రావడం, దానివల్ల అది రెక్టిఫై చేస్తే కొందరికి హియరింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొందరికి ఏంటంటే నర్వ్ వీక్నెస్ ఉంటుంది. ఈ నర్వ్ వీక్నెస్ అంటే ఏజ్ రిలేటెడ్ వీక్నెస్ ఉండొచ్చు, సపోజ్ జెనెటికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు ఆ నర్వ్కి. సో అందుకే కంజెంటల్ హియరింగ్ లాస్ అంటాం. కొందరికి ఏంటి అని అంటే ఏదైనా హై గ్రేడ్ వైరల్ ఫీవర్స్ రావడం, లేదంటే సడన్గా ఏదైనా ఫీవర్స్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ రావడం, దీనివలన ఆ నరం దెబ్బతిని సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్ వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి మాకు వితిన్ 48 అవర్స్ వస్తే సడన్ సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్ అది వితిన్ 48 అవర్స్ వస్తే మేము వాళ్ళకి కొంచెం స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, ఇంట్రాటింపానిక్ స్టీరాయిడ్స్ ఇస్తాము. రీసెంట్గా పిఆర్పిస్ ఇస్తున్నాం. ఆర్ఎల్స్ కొందరికి ఓరల్ స్టీరాయిడ్ కూడా పెట్టి కొంచెం రికవరీ చేయగలుగుతాం. కానీ వాళ్ళు వితిన్ 48 అవర్స్ కాకుండా 1-2 వీక్స్ ఆర్ఎల్స్ 3 వీక్స్ అలా ఉంటే ఈవెన్ లోకల్ ఇంట్రాటింపానిక్ స్టీరాయిడ్స్ ఇచ్చినా పనిచేయదు. సో మనం ఈ విధంగా హియరింగ్ లాస్ చూస్తే కండక్టివ్ హియరింగ్ లాస్ 90% లిటిల్ బిట్ సర్జరీస్తో ఆర్ఎల్స్ ఆ ఫ్లూయిడ్ తీయడం వలన ఇంప్రూవ్ చేయొచ్చు. అదే సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్ టైప్ చూసుకోవాలి, సడన్ ఉందా లేకపోతే క్రానిక్ ఉందా. మళ్ళీ దాంట్లో మనకి ఫ్రీక్వెన్సీస్ ఎంత ఫ్రీక్వెన్సీ హియరింగ్ లాస్లు ఉన్నాయి, 40 డెసిబల్స్ హియరింగ్ లాస్, 50 డెసిబల్స్, ఆర్ఎల్స్ మోర్ దెన్ 110 డెసిబల్స్, మోర్ దెన్ 110 ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. ఇవన్నీ ఏంటంటే మాకు ఆడియోగ్రామ్ వలన తెలుస్తుంది.